తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావుని బలపరుస్తూ ఆయన మీద జరిగేటటువంటి భావజాల దాడిని ఖండిస్తూ దళిత ఉద్యమం మీరు చేసేటటువంటి అసత్య ప్రచారాల్ని, మీరు చేసేటువంటి దుష్ప్రచారాల్ని తిప్పికొడతామని ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులు, దళిత ఉద్యమ కార్యకర్తలు అందరికీ జై భీములు. మిత్రులారా, ఇది ఒక సంధికాలం. ఈ సంధికాలంలో దళిత ఉద్యమాలన్నీ వివిధ రకాల బలహీనతలకు లోనైన సందర్భంలో దళిత కులాల్లో ఉండేటటువంటి రెండు ప్రధాన కులాలు, ఒక కులంకి వ్యతిరేకంగా మరొక కులం ముష్టి యుద్ధం చేస్తూ బజారుల్లోకి వచ్చిన సందర్భంలో ఈ రెండు కులాల్లో ఉండేటటువంటి చెంచాగిరి చేసే నాయకులు మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకొని మాకు బిచ్చమేయందని చెప్పి అడుక్కుంటున్నటువంటి దశలో కొంతమంది కాంగ్రెస్ పక్షాన, కొంతమంది వైఎస్ఆర్సీపీ పక్షాన, కొంతమంది బీజేపీ పక్షాన, కొంతమంది తెలుగుదేశం పక్షాన ఈ నాయకులు దళితుల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టినటువంటి సందర్భంలో డాక్టర్ కత్తి పద్మారావు మీద దాడి జరిగింది. కర్ణుడు మహా దీశాలి, కర్ణుడు మహాపరాక్రమవంతుడు. అతన్ని చంపటానికి వీళ్ళ చేతగాల. అందుకని వాళ్ళు ఎన్ని రకాల ఎత్తులు చిత్తులు వేశారో వాళ్ళు చెప్పే మహాభారతంలోనే ఉంది. ఆయన సహజ కవచ కులాన్ని ఏ విధంగా దొంగలించారో మనం తెలుసు. ఆయన యుద్ధభూమిలో ఉంటే ఆయన్ని ఓడించినటువంటి వీళ్ళు శల్యుడు అనేటటువంటి సారథిని పెట్టి అతని ద్వారా ఆయన ఒక పద్ధతిలో చెప్తుంటే వీడు ఇంకొక పద్ధతిలో రథాన్ని నడిపి చివరికి కర్ణుడిని చంపేస్తారు. అంటే వీళ్ళకు మహాభారతం అనేటటువంటిది వాళ్ళ ప్రామాణిక గ్రంథం. ఆ మహాభారతంలో ఈ ఎత్తులు జిత్తులు అన్నీ వాళ్ళకి తెలుసు. అందుకనే దళిత ఉద్యమంలో ఈ చీలికలు వచ్చిన సందర్భంలో దళిత కులాల్లో ఉండేటటువంటి కొందరు నాయకులు మోడీ, అమిత్ షాల సంఖలో కూర్చున్న సందర్భంలో వాళ్ళ మోచిపన్యుడు తాగేదానికోసం తయారవుతున్న సందర్భంలో వాళ్ళు ప్రధానంగా మరొక కులం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న సందర్భంలో బ్రాహ్మణులు కనిపిస్తే వదిలిపెట్టండి, ఫలాని కులపోళ్ళు కనిపిస్తే మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్పి దుష్ప్రచారం దాదాపు 30 ఏళ్లుగా చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ వీళ్ళ గుట్లో చేరే నాయకులంతా మేము మీకున్నాం, మీకేమీ ఇబ్బంది లేదని భరోసా ఇచ్చిన సందర్భంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ రకమైనటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయటం వెనుక పద్మారావు యొక్క ప్రెస్టేజ్ని ఆయన కించపరచాలనుకోవటం వెనుక ఇంత నేపథ్యం ఉంది. పురంధరేశ్వరి బీజేపీ, వాళ్ళ అధినాయకుడు అమిత్ షా, వాళ్ళ నాయకుడు మోడీ, వాళ్ళ సంఖలో ఒక ఆయన కూర్చోవడం మనం. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు కారంచేడులో ఉండే మాదిగలు, ఆంధ్రదేశంలో ఉండే మాదిగలు, లేదా భారతదేశంలో ఉండే మాదిగలు అందరూ మాపక్షం భ్రమలు కంటున్నారు. దీంట్లో రెండవ కోణం ఏంటంటే ఈరోజు ఉత్తర భారతదేశంలో అమిత్ షా, మోడీలకు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నటువంటి వాడు, దళితుల హక్కుల కోసం నిలబడుతున్నటువంటి వాడు ఒక చమర్ బిడ్డ, అతను చంద్రశేఖర్ ఆజాద్. కాబట్టి ఆ చమర్ని ఓడించాలా. ఆ చమర్ని కాదని, కొట్లాడేటటువంటి మాదిగ కాదని, అడుక్కునేటటువంటి మాదిగలకి వాళ్ళు ఆశ్రయం ఇచ్చి మీరంతా ఈ విధంగా ఉండాలా అని చెప్పి మాదిగ లోకానికి మరొక సందేశం ఇచ్చేటటువంటి దుర్మార్గమైన కుట్ర దీంట్లో ఉంది. ఇది పద్మారావు మీద దాడి కాదు, ఇది పద్మారావు మీద వ్యక్తిగత దాడి కాదు, ఇది దళిత ఉద్యమం మీద దాడి, ఇది అంబేద్కర్ ఉద్యమం మీద దాడి, ఇది కులదుర్గంల సిద్ధాంతం మీద దాడి. ఈ మనువాదుల మీద జరిగేటటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని నీరుగార్చడం కోసం మనువాదులు పడినటువంటి పెద్ద కుట్ర ఇది. కాబట్టి ఈ కుట్రని మనం అర్థం చేసుకోకపోతే ఏ మాదిగలనైతే కారంచేడులో దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా చంపారో
ఆ మాదిగలు గొంతెత్తి ఈరోజు చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని చంపిన దగ్గుబాటు చేసుకురావాయా అని. 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మా నాన్న చాలా మంచివాడు, నిర్దోషి, ఆయన్ని కావాలని పద్మారావు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు. మనం అందరం ఆలోచిద్దాం. వెంకటేశ్వరరావు చెప్పినట్టు వాళ్ళ నాయన ఉత్తముడు, చాలా మంచివాడు, సత్శీలుడు. మరి మా మాదిగల్ని కారణంలో ఎవరు చంపాడు? దానికి కారణం ఎవరు? మరి అది కూడా నీకు తెలిసి ఉండాలి కదా. కారంచేళ్ళలో మా వాళ్ళని చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నీకు తెలిసి ఉండాలి కదా. మరి అది ఎందుకు చెప్పు? ఆ దుర్మార్గం ఎందుకు జరిగింది? ఆడ ఊచకోత ఎందుకు జరిగింది? ఈ విషయాల పట్ల మౌనం వహించి వాళ్ళ నాన్నని, అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళ తోడలుడు ఆంధ్రదేశంలో కొంతమంది ఈ చెంచా మాదిగల్ని అడ్డం పెట్టుకొని అధికారం చలాయిస్తున్నాడు. దీంట్లో నేపథ్యంలో భాగంగానే మొన్న 4వ తారీఖు నాడు ఆయన ఈ వీడియో రిలీజ్ చేశారు. దానికి ముందు లోకేష్ బాబు, మరి ఈ తెలుగుదేశానికి చంపిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి దగ్గుపాటి చెంచురామయ్య విగ్రహాన్ని ఇంకొల్లులో ఒక సైనిక స్కూల్ పెట్టి ఆ సైనిక స్కూలులో ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఇది మనందరికీ సవాల్, ఇది మనందరికీ హెచ్చరిక. వాళ్ళు సైనిక స్కూల్ ఎందుకు పెట్టారు? ఇలాంటి కారంచేళ్ళు ప్రతి ఊర్లో చేస్తామని మనల్ని హెచ్చరిస్తున్నారు. దగ్గుపాటి చెంచురామయ్య చెప్పడం లేదు వాళ్ళు. దగ్గుపాటి చెంచురామయ్య జోలికి వస్తే, లేదా మా కులం జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త, మీ తాట తీస్తామని చెప్పి సైనిక స్కూల్ పెట్టారు. సైనిక కవాతులు నేర్పిస్తున్నారు, వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్ఫీదు ఇస్తున్నారు. ఒక పక్క బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు సైనికీకరించబడిన సందర్భంలో తెలుగుదేశం కూడా ఆంధ్రదేశంలో మిలిటరైజ్ అవుతుంది, సైనికీకరించబడుతుంది. ఆ విధంగా మన మీద దాడికి వాళ్ళు పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్న సందర్భంలో మన నాయకుడు దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు మీద ఈ రకమైన దాడి చేశారు. ఈ దాడి వెనక ఇంత నేపథ్యం ఉంది, ఈ దాడి వెనక ఇంత కుట్ర ఉంది. దీన్ని కనుక మనం ప్రతిఘటించకపోతే రేపు ఈరోజు పద్మారావు మీద దాడి జరిగింది, రేపు ఇంకొకరి మీద, ఎల్లుండి ఇంకొకరి మీద, ఆ తర్వాత నీ మీద, నా మీద ఖచ్చితంగా జరుగుతున్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అందుకని ఈ సందర్భంలో మన మేధావులు, చాలామంది ఉద్యమ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మనం అందరినీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, అమిత్ షాకి, మోడీలకి భజన చేసేటటువంటి ఒక ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది. దానికి జవహర్ అనేటటువంటి మాదిగ ఆయన చైర్మన్. అయ్యా, మీ మాదిగలను చంపినటువంటి చెంచురామయ్య మీద నిర్దోషిత్వం సర్టిఫికేట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇస్తున్నారు. ఆయన మీ ముఖ్యమంత్రి తోడలుడు. ఆ విధంగా పద్మారావుని కించపరిచే పద్ధతుల్లో వ్యాఖ్యలు చేయటం అనేది చట్టరీత్యా నేరమా కాదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంట్లో సెక్షన్ 3(1)(r) అని ఒక సెక్షన్ ఉంది. దాంట్లో